కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ సమత భర్త బేతెల్లి రాజేందర్ రెడ్డి కొన్ని పంచాయతీలు వ్యక్తిగత కారణాలు కావచ్చు, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పర్సనల్ పిఏ మురళీరెడ్డి తనను వేధిస్తున్నాడు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అనేటువంటి దాంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ నెల 14వ తేదీన ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవర్ మరణానికి యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి చెందినటువంటి ఘటన విషాదాన్ని నింపింది. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఉంది దేహం. దానికి సంబంధించి ఇప్పటికే ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఒకసారి చూద్దాం ఏం జరిగింది, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులని అడిగి తెలుసుకుందాం. ఎవరైతే మృతి చెందారో వారి భార్య మాజీ సర్పంచ్ సమత ఉన్నారు మనకు అందుబాటులో. అమ్మ, ఏం జరిగింది ఆ రోజు జూలై 14వ తేదీన? ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడవచ్చు? ఇద్దరు వచ్చి అక్కడ మా షాప్ దగ్గర కూర్చొని గొడవ చేసిరంట. గొడవ చేసి ఈయన పోయేసరికి తాగుతురట. ఎందుకు తాగుతున్నాను అడిగితే ఈయన మీదకే దాడి చేసి ఈయన సెల్లు వాళ్ళు కొట్టిర్రు. ఆ మధ్యలో దించి మేము సాదిక్ అనే వ్యక్తి వచ్చి నీ సెల్లు కొనిస్తాము అని చెప్పిండు. తెల్లారి పోలీస్ స్టేషన్కి వేయర్రు. ఫస్ట్ 100కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు, పోయిర్రు. మళ్ళీ తెల్లారి పోలీస్ స్టేషన్కి వేయర్రు. పోతే అక్కడ ఎస్టీఎస్సీ కేసు పెట్టదాకా ఊకోమంటే కేసు ఆల్రెడీ ఫైల్ చేసిర్రు, పంపించిర్రు. మా ఆయన రాసింది పక్కకు పడేసిర్రు. అంటే అప్పుడు తర్వాత మీతో ఏమన్నా చెప్పిండ్రా? నాతో ఏం చెప్పలేదు. ఏం చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి వేడేటు పోతున్నా అంటే పనుంది పోతున్నా అన్నాడు. వచ్చిండు, తిన్నాడు, పనుంది పోతున్నా అన్నాడు. ఎమ్మెల్యే గారికి నా ముందే ఫోన్ చేసిండు. ఇదంతా జరిగిందంతా ఎమ్మెల్యే అనుచరులు చేపించింది అని నా ముందే ఫోన్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేదు. షాడ ఎమ్మెల్యే సాదిక్ అనే వ్యక్తి ఇంకిద్దరిని పంపించి వాళ్ళు దాడి చేసిర్రు. షాడ ఎమ్మెల్యే మురళీధర్ రెడ్డి. ఇదంతా చేసింది ఎమ్మెల్యే, షాడ ఎమ్మెల్యే సాదిక్ అనే వ్యక్తి చేసిర్రు. నాతో చెప్పిండు ఎటు పోతున్నా అంటే నేను రోడ్డు మీదకి పోయేస్తా అని చెప్పిండు. ఇక అక్కడికి అయినాక ఏం జరిగిందో తెలియదు. ఆయన ఒక్కడే వెళ్ళిపోయిండు కార్లో. ఆడికి ఏం తర్వాత పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నారని పోలీసు వాళ్ళు ఫోన్ చేసిర్రు. కానీ మా ఆయన అంతా పిరికోడు కాదు. పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నంత అసలు అడేం జరిగిందో ఒక్కడే వేయండు. అసలు అడేం జరిగిందో నాకు పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలంటారా? మీరేమంటారు? ఎంక్వైరీ చేయాలని సిపి గారికి కంప్లైంట్ ఇస్తే సిపి గారు సుధా పట్టించుకోలేదు. అసలు బెదిరించిండా, బ్లాక్మెయిల్ చేసిండా అని మాట్లాడిండు. ఎమ్మెల్యేగా 75% బర్న్ అయిందంటే 10% బర్న్ అయిందని చెప్పి మాట్లాడిండు. ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, సిపి గారు సుధా పట్టించుకోలేదు. మళ్ళీ ప్లస్ కావాలని డాక్టర్లకు ఫోన్ చేసి అతనికి చికిత్స ఏకూరి అని అట్లా బెదిరించారు డాక్టర్లను. నాకు న్యాయం జరగాలి. నాకు 2 పిల్లలు, నాకు వెనక ముందు ఎవరు లేరు. ఏం చేస్తారు మీ మీడియా? వాళ్ళకు భయపడే ఏ న్యూస్ వేయరు. వాళ్ళు బెదిరితే మీరు సపడగానే ఊరుకుంటారు. అంతా మేమే వేసినాం, ఆల్రెడీ మేము వేసినాం. మీరు మాట్లాడింది అంతా వేసినాం. మళ్ళీ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నాం. నాకేం న్యాయం జరుగుతుందో ఈ పోలీసులతోటి ఏం న్యాయం జరుగుతలేదు, ఎవరితోటి ఏం న్యాయం జరుగుతలేదు. మొత్తం మీద ఒక తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన కలిసివేస్తుంది. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు. ఆ రోజు కావాలని జరిగినటువంటి ప్లాన్ ప్రకారం ఇరికిచ్చారని చెప్తున్నారు. వారికి సంబంధించిన బంధువు ఉన్నారు. ఏం జరిగింది అసలు? మీతో ఏమన్నా అన్నారా? ఎప్పుడన్నా చెప్పిండు. ఇక్కడ వాళ్ళ మురళీధరుని ప్రాబ్లం ఉంది, మళ్ళీ పోతే వాళ్ళతో పానభాయం ఉంది, అది 4 సార్లు చెప్పిండు. చెప్తే మరి నిరంతరం నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు ఎవరి జోలి పోకంటే నేను ఎవరి జోలి పోతలేను బావా నువ్వు చెప్పేసాడు. అనుకోకుండా మేము వేరే ఊర్లో ఉన్నాం, అనుకోకుండా ఇట్లా అయిపోయింది. సో వాళ్ళ పాప ఉంది, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్లో. అమ్మ, నీ పేరేంటి? ఏం జరిగింది అసలు? మీ నాన్న ఎప్పుడన్నా చెప్పారా మీకు ఇట్లా జరిగిన తర్వాత కానీ ఇట్లా అవుతుంది ఇబ్బంది అని చెప్పారా? ఏం చెప్పలేదు, మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు. నేను హైదరాబాద్లో ఉన్న, తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు. మమ్మీకి ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఇంకా బయటికి తీయలేరు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర మా డాడీ పెట్రోల్ పోసుకున్నట్లు అంటూ పెట్టుకోడు, కావాలని చేసినారు అది కూడా. అందుకే సీసీటీవీ ఫుటేజెస్ తీస్తలేరు బయటికి.
కావాలని చేసిర్రు ఇదంతా. సో మొత్తం మీద కుటుంబ సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనము గమనిస్తున్నాము. ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి. వారికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారు, వారు కొంతమందిని కూడా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేద్దాం. మొత్తం మీద కేవలం ఎమ్మెల్యే ఆయన పిఏ చేసినటువంటి ఇష్యూతోనే మనస్తాపానికి గురైండు, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. మీరు ఏమవుతారు, ఏం జరిగింది అసలు? మా మేనగోడలు సర్పంచ్ సమత గారు ఓకే, నేనే పెళ్లి చేసిన, వాళ్ళ తల్లి చనిపోతే నేనే సాది కాళ్ళు కడిగి పెళ్లి చేసిన. అసలు ఆయనే పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుని అంత ధైర్యపరుడు అయితే కాదు. అసలు ఒంటిగా వేయండు. అక్కడ ఏం జరిగింది అసలు ఆ సీసీ ఫుటేజ్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీసీ ఫుటేజ్ ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ కూడా చూసి ఇద్దరు చిన్న పిల్లలకు తగిన న్యాయం జరిగేటట్టు మీడియా కానీ పోలీసు వారు కానీ ఏదైనా వాళ్ళకు న్యాయం జరిగేటట్టు చేయాలని మీడియా వారికి మనస్ఫూర్తిగా వినవించుకుంటున్నారు. వాళ్ళు ఏడ్చే అర్థనాదాలు చూస్తే గుండెలు ఒక్కొక్కరు చెరిచిపోతున్నాయి. ఆయన అయితే అంత పిరికి తనమైతే కాదు, అంటుపెట్టుకుని అంత పిరికి పందే కాదు. ఒకసారి 5 సంవత్సరాలు సర్పంచ్గిరి చేసిన ఆయన ఓచుకొని అంటుపెట్టుకున్నాడు అంటే నమ్మశక్యంగా లేదు ఇది. ఆయన అంత చేసుకోలే, బలం బాగాలేదు, ఎవరైనా చేసి అది ఏం జరిగిందో ఎట్లా జరిగిందో సీసీ ఫుటేజ్ ఇది చూస్తే మాత్రం తప్ప ఎవరికి కరెక్ట్ వాస్తవం బయటికి వచ్చే ప్రసక్తి కనిపించట్లేదు. వాళ్ళ షాపు కాడికి వచ్చి తాగిన తర్వాత ఆయన సెల్ వాళ్ళు కొట్టి ఆయననే కొట్టిరట. కొట్టిన ఆయన దెబ్బల పడ్డ ఆయనే కేసు పెట్టలే, తప్పించుకొని పోయిన ఆయన కేసు పెట్టిండట. ఆడ దెబ్బల పడ్డ ఆయన కేసు పెడితేనేమో గొడవ జరిగింది, తప్పించుకొని పోయిన ఆయన కేసు పెట్టిండట. గొడవ జరిగినప్పుడు ఇంకో వ్యక్తి సాదిక్ అనే వ్యక్తి వచ్చి నీకు సెల్లు కొనిస్తాం, రేపు పొద్దుగాల ఈ పంచాయతీ ఈడికే పులిస్ స్టాప్ చేద్దామని తీసుకుపోయి తెల్లారి SC ST కేసు పెట్టిస్తే ఆ కేసుకు ఆయన మనసు మొత్తం క్షలించిపోయి ఈ అఘాయిత్యం చేసుకున్నాడు అని అనుకుంటారు. కానీ అది ఏం జరిగిందో క్యాంప్ కార్యాలయంలో ఏం జరిగిందో ఎవరికి ఒంటిగా వేయండి కాబట్టి ఎవరికి ఏం తెలియదు. అది ఎట్లా జరిగింది అనేది ఆ సీసీ ఫుటేజీ దర్యాప్తు ద్వారా చూసి, అంటే ఇప్పుడు ఇంత జరిగింది. ప్రధానంగా ఇద్దరి మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకరేమో మురళీధర్ రెడ్డి అని చెప్తున్నారు, కవంపల్లి ఎమ్మెల్యే పిఏ, అలాగే సాదిక్ అంటున్నారు. అంటే ఏం జరిగింది, మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఎందుకంటే కాలిన గాయాలతో వెళ్ళిండ్రు, తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం డిమాండ్? వాళ్ళకు తగిన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు తండ్రి అవసరం ఆ పిల్లలకు. అటువంటి తండ్రిని కోల్పోయింది కాబట్టి ఆ భర్తీ పూర్తి చేసి అంతమంది న్యాయం జరపాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు, మీరేమవుతారు? అక్కడ వాళ్ళ అల్లుడిని, నా అల్లుడు అయితే మేము పోయినాం, పోయారుకు కొట్టిండ్రు. కొట్టి ఆయనను వేరే తీసుకుపోయారు. వచ్చి ఆ సాదిక్ అయినట్టయినా ఆడ సెల్లు పడగొచ్చినాక అన్నాడు, వాళ్ళతో చెప్పిండు నేను ఏదైనా నేనే భరిస్తాడా రాండ్రి అన్నాడు. అని పోయినాక మళ్ళీ ఫోన్ చేస్తే ఏమన్నాడు, మీరు వాడినే కొట్టిండ్రు కదా, మీరు వాడి మీద కేసు పెడతాం, మీ మీద కేసు పెడతాం, మీరు పోయి చూసిరాని అంటే నేను ఎందుకు పోతాం, మీరు గట్ల అన్నారు కదా అని అంటే లేదు అన్నాడు. ఇక పెట్టేసిండు ఫోన్. వాళ్ళ పిల్లలకు న్యాయం కావాలి. వాళ్ళు ఏదైనా పిల్లలకి ఇప్పుడు తల్లి అవసరం. ఇది మాకు న్యాయం కావాలి. సో మొత్తం మీద కరీంనగర్ జిల్లాలో మరొకసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది అసలు 13వ తేదీలో గుండ్లపల్లి క్రాసింగ్ దగ్గర దానికి సంబంధించి అయితే ఆయన షాపు బ్రిక్ వర్క్ నడిపిస్తారు బేతెల్లి రాజేందర్ రెడ్డి. గతంలో ఆయన బీఆర్ఎస్లో సర్పంచ్గా ఉండే వ్యక్తి. ఆ తర్వాత మళ్ళీ పార్టీ మారారు ఎమ్మెల్యే ఎలక్షన్స్ సందర్భంగా. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయో ఏం జరిగిందో కానీ ఏ పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరు. ఈ క్రమంలోనే ఇతని షాపు వద్దకు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు, వడ్లూరు గ్రామానికి చెందిన వాళ్ళని చెప్తున్నారు. అక్కడ మద్యం సేవిస్తున్నటువంటి క్రమంలోనే గొడవ జరిగింది. దీనిలో భాగంగా ఇతని వద్ద ఉన్నటువంటి రాజేందర్ రెడ్డి వద్ద ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లాక్కొని దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆ గొడవ కాస్త పెద్దగా అయిన తర్వాత అది చిలికి గాలివానగా మారింది. ఆ పక్కనే ఉన్నటువంటి మరొక నేత వచ్చి సర్ది చెప్పారు, మీ మొబైల్ ఫోన్ మీకు కొనిస్తాము, ఇష్యూ ఏం లేదని చెప్పేసి అప్పటికి ఆ రోజు రాత్రి 13వ తేదీ క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, మీ పైన SC ST అట్రాసిటీ కేసు నమోదు చేస్తున్నాం,
మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్పేసి ఆ ఫిర్యాదు రావడంతోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇరు వర్గాల మీద కేసు అయిందని అంటున్నారు. అయితే ఇంతవరకు వాస్తవము ఆయనే బలవన్మరణానికి పాల్పడ్డారా లేదంటే ఎవరైనా అంటించారా, సీసీ ఫుటేజ్ చూస్తే కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మనకు తెలుస్తుందని చెప్పేసి వారి బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు వారం రోజుల పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి ఘటన అయితే కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి అయితే సమగ్ర విచారణ జరపాల్సిందే, దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు వారి బంధువులు. ఇప్పటికే ఒక శోక సముద్రంలో ఉంది. ఈ పరిస్థితి అంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్కి అయితే దారితీసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద షాడో ఎమ్మెల్యేగా పేరొందినటువంటి ఆ వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడ్డాడని చెప్పి ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఖచ్చితమైన విచారణ జరపాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.